హాయ్ అండి. ఈరోజు అయితే స్పెషల్ కదా మటన్ అప్పుడే చెప్పాను. సో ఇవ్వండి ఈ మొత్తం నేను ఆయిల్ ఆల్రెడీ వేసేసాను. 2 టేబుల్ స్పూన్ అంతా ఇది కొంచెం మగ్గాలి. తర్వాత మటన్ అయితే యాడ్ చేస్తాను. సో ఇదిగోండి పసుపు కూడా వేసేసాను, బాగా కలిపేసాను. ఇప్పుడు విజిల్కి అయితే పెట్టేసుకుందాం, తర్వాత మిక్సీ పట్టేసుకుందాం. మటన్ అయితే యాడ్ చేసేసానండి. కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నీచు వాసన పోవటానికి. వేసి బాగా కలపాలి. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది, నేను కలుపుతాను. సో విజిల్కి అయితే పెట్టేశానండి. ఒక 3 విజిల్స్ అయితే వస్తే చాలు. నేను ఇంకా మసాలా ఏమీ యాడ్ చేయలేదు, తర్వాత కుక్ చేస్తాను. మసాలా అంతా యాడ్ చేసి మటన్ కొంచెం బాగా బలిచిపోయింది. సో అందుకని బలిచిన మటన్ తెచ్చినారు మా వారు, అందుకని విజిల్కి పెట్టాను. సో మీరైతే కొంచెం లేత మటన్ తెచ్చుకుంటే 2 విజిల్కి స్టాప్ చేసుకోండి. నేనైతే 3-4 విజిల్స్ అయితే పెడతాను. ఇదిగోండి మసాలా అయితే రెడీ అయింది. అన్నీ చూపించినవన్నీ వేసి మసాలా పట్టేశాను. ఇందులో కొంచెం మసాలా తీస్తాను, ఎందుకంటే నా తమ్ముడికి చికెన్ వాడు తింటాడు, మటన్ తినడు. సో అందుకోసమని ఈ మసాలా మొత్తం వేయను. దీంట్లో కొంచెం నా తమ్ముడికి, వాడు 1 kg చికెన్ అయితే తెచ్చుకున్నాడు. సో వాడికి కూడా దీంట్లో ఆస్తి పంపకం ఉంది, సరేనా. మసాలా వేసాం కదండి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు చెక్ చేసుకోండి అయిందా లేదా. డబ్బాలో ఉన్న ఉప్పు కాదండి, కూరలోకి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోండి, సరేనా. మనం అంతే అప్పుడప్పుడు కొన్ని సెటైర్లు వేస్తుంటాం, అడ్జస్ట్ చేసుకోండి. ఎంతైనా మీ ఇంటి పిల్ల కదా.